హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటలు. ముందుగా మనం హోటల్ స్టైల్ జీరా రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా జీలకర్ర అంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ జీలకర్ర తీసుకున్నాను. ఒక గుప్పెడు కరివేపాకు, 4 పచ్చిమిర్చి, టేస్టింగ్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ అన్నమాట. కరివేపాకు అంతా కడిగి పెట్టేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కడిగేసి కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక బాండీలో కొద్దిగా నూనె, కొద్దిగా అంటే ఒక 3 ఆయిల్ గంటతోనే 3 వేసాను అనమాట నూనె. స్టవ్ ఎప్పుడైనా సిమ్లో పెట్టుకోవాలి దీనికి, ఎందుకంటే జీలకర్ర తొందరగా మాడిపోతుంది అనమాట. అందుకని స్టవ్ వచ్చేసి మీడియం స్లిమ్లో పెట్టుకొనేసి నూనె హీట్ అయినాక ఫస్ట్ దాంట్లో జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు ఎందుకంటే కొద్దిగా వేగడం లేట్ అవుతుంది. జీలకర్ర అయితే త్వరగా వేగుతుంది కాబట్టి ముందుగా కొద్దిగా జీడిపప్పు తీసుకొని దాన్ని వేయించుకోవాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయినాక అదిగో అలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో జీలకర్ర వేసేసాను అనమాట. ముందే నేను కొలత పెట్టుకున్నా కాబట్టి డైరెక్ట్ వేసేసుకున్నాను జీలకర్ర. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాక కరివేపాకు కడిగింటాం కదా, కొంచెం వాటర్ ఉంటుంది దాంట్లో, దూరం ఉండి వేసేయండి. చిట్టా అని చిట్లుతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే అది బాండీ అనేది కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జీలకర్ర మాడిపోతుంది. అందుకు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఆ వేడి మీదనే కొంచెం వేయించాలన్నమాట. అది కొద్దిగా చల్లగా కావాలి. మరి అలాగే వేడి మీద పెట్టిన అట్లే ఉంటే అది మాడిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ముందుగా మనము ఒక టేబుల్ స్పూన్ అయితే దాంట్లోనే సాల్ట్ వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి అన్నం ముందుగా వండి పెట్టుకోవాలి. కొంచెం పలుకులు లేకుండా, కొంచెం మెత్తగా లేకుండా మీడియం సైజులో అన్నం వండుకోవాలి. ఆ వండుకున్న అన్నాన్ని అలా చల్లార్చి కొంచెం పొడిగా చేసేసుకొని దాంట్లో వేసి కలిపేసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, స్టవ్ అయితే వెలిగించాల్సిన అవసరం అయితే లేదు. ఆ హీటే సరిపోతుంది. దీన్నైతే బాగా కలపాలి. అలా కలిపినాక బాగా కొంచెం అంతా ఆయిల్ అన్నీ కొంచెం బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక ప్లేట్లో జీరా రైస్, పన్నీర్ కర్రీ చేసా దీంట్లో కాంబినేషన్, దాన్ని కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే జీరా రైస్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఎందుకో వీడియో కట్ అయ్యి వస్తుంది, అదే అర్థం కాలే, నాకు ఎడిటింగ్ సరిగా రాదు. సో మా అమ్మాయి ఫస్ట్ టేస్ట్ చూస్తుంది ఎట్లా ఉందో అనేసి. వీడియో స్లో అయింది కదా, నా వాయిస్ అయితే స్పీడ్ అయిపోతుంది. టేస్ట్ చేస్తూ ఉంది. ఎలా ఉందని అడుగుతున్నా, బాగుందని చెప్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇలా జీరా రైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. రైస్ అయితే చాలా బాగుంది.